ఉభయ రాష్ట్రాల్లో కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి చాలా వేడివేడిగా చర్చలు జరుగుతున్న విషయం మనందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీలో అక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో స్వయాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును గురించి ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడు గారితో నేను ప్రత్యేకంగా మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ను ఆపించా అని చెప్పడం జరిగింది. దీనిపైన నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక రకంగా ప్రకంపనలే వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు ఎంతో సీనియర్ రాజకీయ నాయకుడిగా చెప్పుకునే ఈయన ఒక రాయలసీమకు వరప్రసాదిని లాంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో ఆయన ఏ విధంగా రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి రేవంత్ గారు చెప్పినట్టుగా ప్రాజెక్టు పనులు ఆపేసినారా అని చెప్పి అనేక మంది విస్తుపోయినారు. కానీ ఈరోజు వరకు కూడా ఇది రాష్ట్రానికే చాలా అవమానకరమైనటువంటి విషయం. రెండు తెలుగు రాష్ట్రాలు అయినప్పటికీ కూడా తెలంగాణ రాయలసీమ ముఖ్యమంత్రులు అక్కడి ప్రయోజనాలు ఇక్కడి ప్రయోజనాలు వేరువేరుగా ఉంటాయి. అట్లాంటప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసేలా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించాలని రేవంత్ రెడ్డి గారు చెప్పడం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇది అవమానకరమైంది. ఇది ఒక రకంగా ద్రోహపూరితమైనటువంటిది కూడా అనేటువంటిది ఇక్కడ అందరూ కూడా అభిప్రాయపడినారు. దాని తర్వాత అయినా చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తారేమో అని చెప్పి అనుకున్నారు. సూటిగా సమాధానం చెప్తారేమో, నేను అలాంటిది మాట్లాడలేదనో, అలాంటివేవి రహస్యంగా చర్చలు జరగలేదనో, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో నేను రాజీ పడలేదనో చెప్తాడనుకున్నాం. కానీ ఆయన అట్లాంటి విషయాలు చెప్పకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది చాలా పరిమితమైందని, ఆ ప్రాజెక్ట్ అవసరమే లేదన్నటువంటి రీతిలో ఆయన మాట్లాడటమే కాకుండా వాళ్ళ ఇరిగేషన్ మినిస్టర్తో కూడా అదే మాటలు మాట్లాడించినాడు. ఇది రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలను అంగీకరించినట్టుగా, ఆ వ్యాఖ్యల పట్ల వాళ్ళకేం వ్యతిరేకత లేదనేటట్టుగా చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా వాళ్ళ ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు గారు కానీ మాట్లాడిన దాన్ని బట్టి అర్థమవుతుంది మనకు. అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది ఒక వేస్ట్ ప్రాజెక్ట్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. ఈరోజు పయ్యావుల కేసు ఇంకొక అడుగు ముందుకేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అది థెఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనే మాట మాట్లాడినాడు. నిజంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధిగా ఉండి మినిస్టర్గా ఉండి ఎంతో అవసరమైన రాయలసీమ నీటి ప్రయోజనాలు తీర్చగలిగినటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి అంత బాధ్యత రాహిత్యంగా ఎలా వ్యాఖ్యానిస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి అది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టే కాదన్నట్టుగా కూడా ఆయన మాట్లాడాడు. దానిపైన ఆయన మామూలుగానే అతి తెలివి ప్రదర్శిస్తూ ఉంటాడు. కేశవ్ గారు చాలా అతి తెలివి ప్రదర్శించాడు. ఆయన అతి తెలివితో ఎప్పుడు కూడా రంధ్రాన్వేషణ చేస్తూ ఉంటాడు.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన జీవోను చూపిస్తూ ఈ జీవోలో గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నాయని చెప్పడం కాకుండా దాంట్లో తనకు అనుకూలమైనటువంటి ఒక పార్ట్ను మాత్రమే తీసుకొని అసలు దీంట్లో స్పష్టతే లేదు. ఇది ఇరిగేషన్ ప్రాజెక్టా లేకపోతే డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టా లేకపోతే కేవలం చెన్నైకి నీళ్ళు అందించే ప్రాజెక్టుగా అనే అనుమానాలు కలుగుతున్నాయని చెప్పి మాట్లాడాడు. అసలు ఇది ప్రాజెక్టే కాదన్నాడు. నేను ఒకసారి కేశవ్ గారిని అడుగుతా ఉన్నా, మీరు ఆ ప్రాజెక్ట్ అంతా కూడా సందర్శించిన అని చెప్పి చెప్తా ఉన్నారు కదా, మళ్ళీ ఆ ప్రాజెక్టులో జరిగినటువంటి పనులు మీకు కనిపించలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అది థెఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే మీరేం చెప్తా ఉన్నారు, దానికి సంబంధించిన దాదాపు 700 కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వానికి సంబంధం లేకుండానే కాంట్రాక్టర్కి ఇచ్చేశారనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. అసలు మీకు ఇంత అనుభవం ఉందని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు కదా, అట్లాంటి మీరు ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా కూడా ఉన్నారు. 700 కోట్లు అంటే 1 రూపాయి 2 రూపాయలు కాదు, 700 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది అనేటువంటిది నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. బహుశా ఈ మధ్యకాలంలో థెఫ్ట్కి బాగా అలవాటు పడినట్టున్నాడు, అందుకే ప్రాజెక్టునే థెఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పి కేశవ్ మాట్లాడుతూ ఉన్నాడు. అది ఎఫ్ఆర్ఎం లెవెల్స్ వీటన్నిటినీ సర్దుబాటు చేసుకోవడానికి కార్పొరేషన్ ద్వారా గవర్నమెంట్ అనుమతి ఇచ్చినటువంటిది. అది దాన్ని పట్టుకొని ప్రభుత్వానికి సంబంధం లేకుండా 700 కోట్ల రూపాయలు ఇచ్చేశారనేటువంటి మాట మాట్లాడుతున్నారు. మరి ఇది థెఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని మీరు అన్నారు కదా, మీరు ఫైనాన్స్ మినిస్టర్ అయిన తర్వాత ఈ ప్రాజెక్టుకి మీరు 190 కోట్ల రూపాయలు ఇచ్చింది వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా. అసలు ఇది ప్రాజెక్టే కాదు, ఇది థెఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనే మీరు మీ ప్రభుత్వ హయాంలో 190 కోట్ల రూపాయలు ఏ విధంగా ఇచ్చారు? మీరు థెఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనుకున్నాడు మీరు ఇచ్చినారంటే ఏమైనా వాటాలు ఉన్నాయా మీకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి ఎట్లా ఇస్తారు మీరు? అది ప్రాజెక్టే కాదని చెప్పేటువంటి వాళ్ళు మీ గవర్నమెంట్ వచ్చినాక కూడా ఇచ్చారు. మీరు ఇచ్చిన దాంతో కలుపుకొని 900 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టుకి ఇచ్చినట్టు అర్థమవుతా ఉంది. అదేవిధంగా వీళ్ళందరూ మాట్లాడేట్టు కూడా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటల్ని సమర్థించినట్టుగా పరోక్షంగా మద్దతు ఇచ్చినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా. నేను ఈ సందర్భంగా అది నిజంగా వేస్ట్ ప్రాజెక్ట్ అయితే అసలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టే అవసరం లేదనుకుంటే తెలంగాణలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి అంత వేడిగా ఎందుకు చర్చ జరిగిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి అంత ప్రాధాన్యత ఇచ్చి తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగిందంటే దాని అర్థం ఏమి?